హాయ్ గాయ్స్, ముందుగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అనమాట. సో ఈ వీడియోలో అయితే మీరు తమ్మునేలు చూసింటారు ఆల్రెడీ. అండ్ నాకన్నా మాకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం పెడతాను ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి గాయ్స్. మన ఛానల్ని ఎవరెవరు చూడలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే వస్తాను. సో ఇప్పుడు మార్నింగ్కి అయితే నేనైతే ఒక 7:30కి అలా అయితే పెడతానమాట కన్నమ్మకైతే. అప్పుడు ఇంకా ఎండ వస్తుంది బాగా, ఇంకా ఆకలిగా ఉంటుందని చెప్పేసి మిల్క్ ఇవ్వకుండా ఇదైతే ఇస్తానమాట. ఏంటంటే రాగి జావ అనమాట. డైలీ అదే కాదు, కాకపోతే మార్నింగ్ మార్నింగ్ మారుతుంటాయి అనమాట అన్ని ఐటమ్స్ దానికి. సో ఈరోజు అయితే ఇది రాగి జావ అయితే పెడుతున్నాను. ఏం లేదనమాట, ఒక బౌల్ అయితే మనం ఫస్ట్లో వాటర్ పోసుకొని లైట్గా మరిగించుకొని ఇంకొక కప్పులో మనం రాగి పిండి ఎంతైతే వేసుకుంటామో నేనైతే 1.5 స్పూన్ అయితే వేసాను. అది లైట్గా వాటర్ పోసి కలిదిప్పుకొని వేస్తే బాగా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. కలిదిప్పుకొని ఇలా సాఫ్ట్గా తిక్కలా అయ్యేటప్పుడే ఒక చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా లైట్గా పైన కూడా గీ వేసుకొని పెట్టొచ్చు. బాగా టేస్టీగా చేస్తేనే కదా వాళ్ళు తినేది, బాగా ఎగ్జైట్మెంట్తో. సో నా కన్నమ్మ కూడా అంతే, మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా తింటుంది అనమాట. చూడండి మీరు ఎంత ఆడుకుంటా తింటుందో. నేను ముందుగా చెప్పాను కదా 10 to 15 months వరకు బేబీస్ వరకు పెట్టొచ్చు అనమాట. ఇదైతే తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ పెంచొచ్చు. మళ్ళందరికీ మనం ఎంత కష్టపడి చేసినా మన పాపలు తింటేనే కదా మనకు అంత కష్టం అంతా వృధా అయిపించేంత ఇదిగా ఉంటుందన్నమాట. సో నాకు కూడా అంతే కన్నమ్మ, ఏదైనా ఒక కడుపు నిండా తింటే చాలు, అది ఎంతైనా కూడా చేస్తాను అనమాట నేనైతే. గైస్ టైం అయితే 12:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం కన్నమ్మకు. నేను చెప్పాను కదా ఫస్ట్లో అన్ని డేస్ ఇలాగనే ఉండదన్నమాట. సో వేరే వేరే వెరైటీస్ అంతే పెరుగుతుంటాయి కన్నమ్మకైతే. సో ఈరోజు అయితే పాలక్ కిచిడి అయితే చేస్తున్నాను నేనైతే. ఇది కుక్కర్లో అయితే చేయాలన్నమాట. సో కుక్కర్లో చేయకుండా ఏం కాదు, కాకపోతే నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది అనమాట, చిన్న కుక్కర్ లేదు. అందుకని చెప్పేసి ఇందులో అయితే చేస్తున్నాను నేనైతే. లేదు ఫస్ట్లో కడాయిలో మనమైతే గీ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మంచిది కాదని చెప్పి గీ వేస్తున్నాను. గీ వేసి లైట్గా జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట. జీలకర్ర వేసి కొంచెం వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ కూడా చిన్నది కట్ చేసుకొని వేసుకొని ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా మనం పాలక్ అయితే కొంచెం వేస్తున్నాను నేనైతే. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా. అది వేసిన తర్వాత 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం అయితే వేసాను నేనైతే రైస్ కోసం. కొంచెం వామ్ వేయండి లాస్ట్లో కలిదిప్పుకొని. అండ్ ఇలా మెత్తగా స్మాష్ చేసేంత మెత్తగా అయిపోవాలన్నమాట, అలా ఉడకపెట్టుకోండి. అండ్ ఇలా సాఫ్ట్గా ఉడికితేనే కదా వాళ్ళు బాగా టేస్టీగా తినేది అండ్ హెల్తీ కూడా ఉంటుందన్నమాట. ఉప్పు కూడా చూసి వేసుకోండి మీరైతే. సో నా కన్నమ్మకైతే తెగ నచ్చేసిందనమాట, బాగా తింటుంది ఈ కన్నమ్మ అయితే. డైలీ ఇలా కాకుండా వేరే వేరే ఐటమ్స్ అయితే చేసి పెట్టాలన్నమాట. గాయస్ ఇప్పుడు 4:30 అయితే అవుతుందన్నమాట ఈవినింగ్ అయితే. సో 4:30కి నేనైతే తనని ఫ్రెష్ అప్ చేసేసి ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను, ఏదైనా ఫ్రూట్ కానీ ఇస్తాను. ఇప్పుడు నడిచే పిల్లలు కదా, మనం ఏదో ఒకటి ఇస్తుంటే వాళ్ళకు అరుగుదల అవుతుందన్నమాట బాగా. ఇలా ఫ్రూట్ అయితే ఇచ్చాను. ఈరోజు అయితే సపోటా ఇచ్చాను అనమాట. ఫుల్ ఎగ్జైట్మెంట్తో తింటుందన్నమాట. ఇంకా అలా కాసేపు ఆడుకున్న తర్వాత మనం డిన్నర్లోకి అయితే పెట్టవచ్చు ఏమైనా కూడా. అయితే టైం లేకున్నా కూడా ఇంతే ఏదో ఒకటి చేసి పెడతాను అనమాట నా కన్నమ్మకైతే. నా కన్నమ్మ అన్నీ నేర్చుకుంటుంది అనమాట, పెద్ద కొద్ది సిట్ అప్పు అన్నీ నేర్చుకున్నది. గాయస్ ఇప్పుడు 7 అవుతుంది అనమాట టైం. ఇప్పటికి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను తనకు తగ్గట్టు అనమాట. అంటే తనకి వేసే ఇంగ్రీడియంట్స్తో చేస్తాను ఇలా అయితే. డైలీ ఇదే టేస్టీ కాకుండా కొంచెం వెరైటీగా టేస్టీగా చేస్తే వాళ్ళు కూడా హెల్తీగా తింటారనమాట. ఫస్ట్ ఒక ప్యాన్లో గీ వేసుకొని లైట్గా జీలకర్ర ఆవాలు అంతే వేసుకోవాలి, కొన్ని అవి కూడా వేసుకొని బాగా చిటపట్లాడించాలన్నమాట. అండ్ అవి కూడా లైట్గా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న ఆనియన్, కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అవి వేగితే మెత్తబడిపోవాలి, అంత చిన్నగా కట్ చేసుకొని అవి 3 ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా సాఫ్ట్గా మగ్గితేనే మనం వాటర్ పోసినప్పుడు బాగా ఉడుకుతుందన్నమాట. మనం బాగా వేయించుకోవాలి మూత పెట్టేసి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి అనమాట. అంటే సప్పగా ఉండకూడదు కదా వాళ్ళకు కూడా, లైట్గా సాల్ట్, ఎక్కువ కూడా అవసరం లేదనమాట. అండ్ ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. కొంతమంది తినట్లేదని చెప్పేసి షుగర్ వేసి ఇంకా ఎక్కువ ఉప్పు వేసి పెడతారనమాట. అలా పెట్టకూడదు, లైట్గా షుగర్ వేసి, షుగర్ కూడా వేయకూడదు అనమాట. నేనైతే వేయను, లైట్గా సాల్టే వేస్తానమాట. బాగా ఉడికి పొంగొచ్చినప్పుడు మనం ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. చిన్న రవ్వ అయితే తీసుకున్నాను నేనైతే, చాలా చిన్న రవ్వ, బొంబాయి రవ్వ కాడికి చిన్న రవ్వ తీసుకోవాలి. అది లైట్గా మగ్గిన తర్వాత ఇలా గట్టి పడితే చాలన్నమాట వాటర్ రిలీజ్ చేస్తే. ఇంకా నా కన్నమ్మ చూడండి ఎంత హెల్తీగా తింటుందో ఆడుకుంటూ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్నీ కూడా బేబీస్ వెయిట్ గెయిన్ అవుతారు, ఇంకా హెల్తీగా కూడా ఉంటారనమాట. డైలీ ఒక్కొక్కటి మార్చి పెట్టాలన్నమాట. సో థ్యాంక్ యూ, ఇంతవరకు చూసారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి గైస్. అండ్ ఏమేమి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.